తులసి ఆ, చెట్టు. మళ్ళా చనిపోయినాక మనం సమాధి కట్టినాక ఆ, పైన కూడా తులసి మొక్క నాటుతాం ఆ, కదా. నాటుతాము. ఏం దాని అంతరార్థం ఏమిటి? అది ఒక కథ. మనం ఎందుకు పూజించాలా అంటున్నా. తులసి మాత అంటే తల్లి కదా. మనం మనం ఆ చెట్టును నాటి మనం ఎందుకు పూజించాలా అంటున్నా. అది వీళ్ళ మత భావాలు, ఉమ్, మతాలను బట్టి చేసే తులసి చెట్టు పెట్టేది, మరి ఆ, రాయి చెట్టుకు పూజించేది, జమ్మి చెట్టుకు పూజించేది, ఇదంతా వాళ్ళ మత వాళ్ళ భ్రమలు అంతే. ఏమీ లేదు, ఇదంతా వస్తుంది ఉమ్, కథ. ఇది కర్మలో ఈ కర్మ సిద్ధాంతం కదండి. ఇన్ని రకాలుగా ఉంటే కర్మ అంటాము. ఉమ్. ఏం రకం సామాన్లు కడబెడితే తులసి చెట్టు. నేను అంతరార్థం నేను చెప్తున్నా. ఆ? నేను అంతరార్థం చెప్తున్నా. ఆ, తులసి చెట్టుకు ఆ. దాంట్లోనే అంతే. చెప్పు. దానికి కింద మనం దీపం పెడతాం ఆ, మధ్యలో. ఆ. అంటే ఇది దీపం. ఈడ ఆ, జీవుడు ఈడ. ఆ, ఇది ఆ, తులసి చెట్టు ఆ, బ్రహ్మాండం. ఆ, ఆ, తులసి చెట్టు బ్రహ్మాండము. ఆ, తలకాడ పెడతాం. ఆ, అర్థమైందా? ఆ. సమాధి ఆ? సమాధి ఉంది కదా మన సమాధి కూడా. అవునులే. తలకాడ తులసి చెట్టు పెడతాం. తలకాడ పాజిలు కొక్కడ పెట్టి పెడతారులే. ఆ. మధ్యలో దీపం పెడతాం జీవుడి దగ్గర. జీవుని ప్లేస్ లో దీపం పెడతాం. వెలుగు దీపారాధన చేస్తాములే. ఆ. కాయ కర్పూరము కడ్డీలు కాల్చి దీపారాధన చేస్తారు. తులసి పూజ చేస్తుంటారు. తులసి మాత. మాత అంటే శ్రీ కదా. అది అంతరార్థం. తల్లితో మాత అంటే తల్లి అని, శ్రీ అని. ఈ మామూలు కర్మ సిద్ధాంతాలు, కర్మ పనులు. నేను చెప్పింది అంతరార్థం లోపల. దాన్ని అంతరార్థానికి దొరికితే తులసి మాత. తల్లి ఎవరు? గోమాత. ఈ గోమాత అన్నా కానీ తల్లి కదా. తులసి మాత అన్న తల్లి. తులసి మాత ఎవరు? ఓంకార బీజం. ఓంకారం అదే బ్రహ్మాండం అంటానా నేను. ఓంకారం అది ఈ కర్మలన్నీ వినాల. ఓంకారం తులసి. దీపం. దీపం ఏది? జీవుడే. జీవుడే దీపం. హృదయ కమలములో ఉన్నాడు. సమాధి అంటే హృదయ కమలం. జీవుడుండే తావు కమలం. కమలం. ఏ కమలం? ముక్కెర గుండెలో ఉంటాడు. 5 పువ్వుల గుత్తి. ఆ గుత్తిలో లోపల ముక్కెర గుండెలో ఉంటాడు. ఆ నుంచి బ్రహ్మాండానికి, భూలోకానికి, పైకి కిందికి తిరుగుతుంది. ఎవరు? జీవుడు, హంసే. ఇది అంతరార్థం. దీపారాధన అంటే పాతాళ గగనాన తలాతీతమైన ప్రఖ్యాతిగా పరమాత్మ జ్యోతి, జ్ఞానజ్యోతి. ఆ జ్యోతి అక్కడ ముట్టించేది. అదే ఆ జ్ఞాన జ్యోతిని ముట్టించే శక్తి లేక ఈ దీపారాధన చేస్తున్నారు. ఆ జ్ఞానజ్యోతిని ముట్టిస్తే నీకు సావు పుట్టుకలు 2 లేవు. ఎప్పుడు కళాతీతం. పున్నమ నాటి చంద్రుడు ఎడ ఎలగాలి. అదే జ్ఞానజ్యోతి. పాతాళం గగనాన పై భాగం.